ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. బీఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి అంటూ ధర్నా నిర్వహించారు. భారీ ర్యాలీగా వెళ్లి స్థానిక ఆలయంలో పూజలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా అసలలో బయటపడినటువంటి బీఆర్ నాయుడు చేయాలంటే కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా ప్రశ్న జరుపుతున్నారు. ఉన్నటువంటి నియోజకవర్గం రెడ్డి రఘురాం కూడా ఉన్నటువంటి పార్టీ శ్రేణులతో కూడా ఆందోళన తెలుపుతున్నారు. ఉన్నారు వీరితో మాట్లాడుతున్నారు. చెప్పండి, ప్రధానంగా అసలు మీ డిమాండ్ ఏంటి? అసలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో, ఏదైతే కలియుగ వెంకటేశ్వర ఉన్నారో, ఇవాళ ప్రపంచ దేశంలో రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి భక్తి భావాలు, ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా బీఆర్ నాయుడు గారు చేసినటువంటి అశ్లీలతలన్నీ కూడా ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ప్రజలందరూ కూడా కళ్ళకి కట్టినట్టుగా చూడటం జరిగింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పృథ్వీ గారు అనే ఒక సినిమా యాక్టర్ ఎస్వీఎస్ భక్తి ఛానల్ ఉన్నప్పుడు ఆయన వీడియో రికార్డింగ్లు వస్తేనే అతన్ని ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే తిరుమల మీద చిక్కుతుంది ఉందో, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి భావాలు ఉన్నాయో ఆయన నిరూపించుకోవడం జరిగింది. అలాగే తిరుమలలో వెంకటేశ్వర అలిపిరిలో నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంకటేశ్వర దయతోనే నేను బతికున్నానని చెప్పిన చంద్రబాబు నాయుడికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడిని తొలగించేటువంటి ధైర్యం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆనాడు వైకుంఠ ఏకాదశికి తొక్కిట్లో జరిగి ఎంతమంది చనిపోయారో మీరు చూశారు. అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలా? ఇవాళ ఏదైతే తిరుపతిని పవిత్రతను కాపాడే విధంగా, ఇవాళ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేసేటువంటి అసకృత్యాలని ఇవాళ బీఆర్ నాయుడిని సస్పెండ్ చేయాలి. అలాగే ఒంటిమెట్లో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలకి స్వామివారి యొక్క పట్టు వస్త్రాలు నెత్తి మీద పెట్టుకునే అర్హత లేనటువంటి బీఆర్ నాయుడు ఇవాళ వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చారంటే దేవుడి పట్ల మీకు ఎంత సిద్ధతుందో చూసుకోవాలి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనవడు బర్త్డే జరిగిందో, ఆ బర్త్డేలో కూడా చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వర్ గారు మళ్ళీ ఇదే బీఆర్ నాయుడిని వెనకాల పట్టుకుని అక్కడ తిరుమల పవిత్రతనే ఇవాళ విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే బీఆర్ నాయుడిని సస్పెండ్ చేయాలి, తిరుమల పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికే లడ్డూ పవిత్రతను కూడా దెబ్బతీశారు. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ నాయుడు చైర్మన్ ఉండే విధంగా ఇవాళ ఒక కుటుంబంలో ఏదైనా జరగడానికి తప్పు జరుగుతుంది, చిన్న విషయానికే ఆ కుటుంబమే గోప్యంగా ఉంచే పరిస్థితి. ఇవాళ అది నిజమా అబద్ధమా అని తెలుసుకున్న తర్వాత బయటికి చెప్పే పరిస్థితి, అది న్యాయ నిపుణులు నిర్ధారణ చేస్తారు. ఇవాళ తిరుమలలో లడ్డూలో పందికొవ్వు ఉందని, చేపల ఆయిల్ ఉందని మీరు వాల్ పోస్టర్లు పెట్టి తిరుమల పవిత్రతని ఏ విధంగా ఇచ్ఛిన్నం చేశారో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో కూడా అందరూ చూశారు. తర్వాత మీరు చేసిన పని ఏంటి అంటే తిరుపతి దేవస్థానం మీద, వెంకటేశ్వర మీద మీ అక్కసంటని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జగన్. పవిత్రతను కాపాడాలని ఉండాలి. పూర్తి స్థాయిలో కూడా బీఆర్ నాయుడు వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఇప్పటికే పూర్తి స్థాయిలో లడ్డూకి సంబంధించినటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా చేసినటువంటి కూటమి నేతలు కూడా శ్రీవారికి సంబంధించినటువంటి ఏదైతే దేవాలయం అన్నా కానీ, శ్రీవారు అన్నా కానీ భయం భక్తి కూడా లేవని చెప్పి వీరు కూడా ఆగ్రహ వ్యక్తం కూడా కనబడుతుంది. విలేజ్ నరేష్ తో రాజు, సాక్షి, తాడేపల్లిగూడెం నుంచి.